ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, గతించిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ ఆదివారం నాయన మళ్ళీ ఈ స్థలంలో కూడుకొని నీ జ్ఞానమైన మాటలు నేర్చుకొనుటకు నీవు మాకిచ్చిన జ్ఞానము చొప్పున కొన్ని మాటలు ఆయన చెప్పగలగటానికి మీరిచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను చెప్పాలనుకున్న మాటలను ఆయన అర్థం చేసుకొని ఆత్మీయభావంగా వాటిని తీసుకొని మా బ్రతుకులు సరిచేసుకొని మీ కొరకు బ్రతకాలనే ఆశతోనే నాయన మరి మాటలు చెప్తున్నాను తండ్రి. ఎటువంటి తప్పు దొరలకుండా అమూల్యమైన మాటలు తండ్రి, పవిత్రమైన నీ మాటలు, ఎంతో విలువైన నీ మాటలు, నీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చావంటే నాయన అది మాకు ఎంతో దీవెనకరం. భయముతోనూ భక్తితోనూ ఈ మాటలు చెప్పవలసిన వారై ఉన్నాం తండ్రి. నేను చెప్పుతుండగా కావలసిన జ్ఞానాన్ని నాకు అందించండి. విని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మొన్న ఒక పాఠం చెప్పానండి, జ్యోతిష్య శాస్త్రం గురించి. ఆ పాఠం సగం చెప్పాలని ఆశపడ్డాను, కానీ కొన్ని పరిస్థితులు నాకు ఆ పాఠం చెప్పడానికి ఇప్పుడు కాదులే, పరిస్థితులు అనుకూలించినప్పుడు చెప్పి దిగాను అన్నట్లుగా నేను దాన్ని ఆపానండి. ఇంకొక పాఠం, ఇంకొక అంశం మరి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ పాఠాన్ని మీరు ఆత్మీయభావంగానే తీసుకోవాలి. ఆత్మీయభావంగా తీసుకొని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవితం కొనసాగించుకోవాలని కోరుకుంటున్నానండి. చెప్పబోయే పాఠం పేరు సిగ్గు. పాఠం పేరే సిగ్గు అండి. ఈ సిగ్గు అన్న పదం ఎక్కడ మొదలైంది? మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? సిగ్గు అన్నది ఇది మంచిదా చెడ్డదా? సిగ్గు మనిషికి అవసరమా లేదా? ఎప్పుడు సిగ్గుపడాలి, ఎప్పుడు సిగ్గుపడకూడదు? అసలు సిగ్గు అనేది మనిషికి అవసరమా కాదా? ఈ మాట ఎక్కడ మనం చూస్తామంటే ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఎప్పుడండి? ఏదేను వనములో దేవుడు చెప్పినట్లుగా బ్రతికినంత కాలము, ఆయన ఆజ్ఞను మేరనంత కాలము సిగ్గు అనేది ఏంటో వాళ్ళకి తెలియలేదు. సిగ్గు ఎరుగక ఉండెను. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. చదువు. 3వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో
సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ చోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినిదినమున మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడులు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఫలముల ఆహారము మంచిదని కన్నులకు అందమైనదని వివేకమునిచ్చు రమ్యమైనదని విండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తను తిని తన భర్తకు కూడా ఇచ్చాను. చాలు. అప్పుడు ఏమైంది? ఫలములు తిన్నాక భర్తకు ఇచ్చిన తర్వాత ఏమైంది? కన్నులు తెరవబడ్డాయి అంటే సిగ్గు తెలిసిపోయింది. అంత ముందు సిగ్గు కానీ భయం కానీ దాక్కునే పరిస్థితి కానీ లేదండి. సిగ్గు లేదు, భయం లేదు, దాగుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుని మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారో అప్పుడు సిగ్గు అనేది వీళ్ళకి తెలిసిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాటను మీరినట్లు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తప్పు చేసినప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములలోనే సిగ్గు అనేది కూడా పెట్టాడని మనకు అర్థమవుతుందండి. సిగ్గు అనేది కూడా పెట్టాడు. అంతకు ముందల దేవుని చెప్పినట్లుగా బతికినంత కాలము కూడా సిగ్గు ఎరుకక ఉన్న పరిస్థితి. సిగ్గు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. దేవుని మాటను మీరినప్పుడు సిగ్గు పడవలసి వచ్చింది. దేవుని మాట వినకపోతే సిగ్గు పడవలసిన వచ్చింది. అలాగని సిగ్గు మంచిదా చెడ్డదా ఆలోచన చేస్తే సిగ్గు అనేదే లేకపోతే, సిగ్గు అనేది మనిషికి లేకపోతే, సిగ్గు అనేది మనిషికి పెట్టకపోతే మనిషి అనేకమైన చెడు కార్యాలు చేస్తాడండి. అనేకమైన చెడు కార్యాలు చేస్తాడు, జరిగిస్తాడు. అందుకని మనకేమనిపిస్తుంది? ఇప్పుడు సిగ్గు అనేది అవసరం అనిపిస్తుందా? సిగ్గు అనేది అవసరమే. మరి ఎప్పుడు సిగ్గుపడాలి? ఎప్పుడు సిగ్గుపడకూడదు? ఎప్పుడు సిగ్గుపడాలి, ఎప్పుడు సిగ్గుపడకూడదు? చాలామంది మాటల్లో వింటుంటాం, ఎరా నీకు సిగ్గు లేదా, ఎరా నీకు సిగ్గు లేదా అంటారు. ఎప్పుడు అంటారు? మంచి పని చేస్తా అంటారా, చెడ్డ పని చేస్తా అంటారా? చెడ్డ పని చేస్తేనే ఎరా నీకు సిగ్గు లేదా, తల్లి దగ్గర పెన్షన్ డబ్బులు లాక్కలు పట్టుకుపోయావంట, పెన్షన్ డబ్బులు లాక్కలు పట్టుకుపోయేవాడిని సిగ్గు శరం పెట్టలేదా దేవుడు అంటారండి. సిగ్గు లేకపోతే ఇటువంటి పనులు జరిగిస్తాడు మనిషి. తల్లిదండ్రులు నీవు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుపోవటం ఏంటారు? ఈ వృద్ధాప్యంలో తాగి పడిపోయాడు, బట్టలు లేవు, అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎలా ఏంట్రా నిన్ను అలా తాగేసావు, అలా పడిపోయావు, నీకు సిగ్గు లేదంటారా అంటారు. అటువంటి సందర్భాల్లో కూడా అంటారండి. తల్లిదండ్రి కష్టం చేసి అన్నీ చేసి నీకు అప్పగించినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఎవరెవరికైనా చెప్పుకుంటున్నారనుకోండి,
ఎరా నీ తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటున్నారు, వాళ్ళు శుభ్రంగా చూసుకోవట్లేదా? నీకు సిగ్గు లేదా? ఏమంటే సిగ్గు శరం తర్వాత ఇంకో మాటలో యాడ్ చేయగలరా మీరు? సిగ్గు శరం శివు మిత్రుడు. మానవ జన్మకి మనిషికి ఇవన్నీ అవసరం అండి. సిగ్గు శరం శివు మిత్రుడు అంటే మనం ఇప్పుడు ఆలోచన చేయగలిగితే సిగ్గు అనేది లేకపోతే మనిషి అనేకమైన చెడ్డ పనులు చేస్తాడు. అందుకని మనకి ఇప్పుడు మనకేమని అర్థమైంది? సిగ్గు అనేది అవసరం అని అర్థమవుతుంది. అలాగని అన్ని విషయాల్లో మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడాలా? అన్ని విషయాల్లో సిగ్గుపడదు. ఆదికాండము 9:18 నుండి చూస్తే, ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, ఆదికాండము 9వ అధ్యాయము 18 నుండి 25 వరకు అయ్యా. వాడలో నుండి నోవాహు కుమారులు షేము, హాము, యాపెత్ అని వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. ఎమ్మట ద్రాక్షారసపు తాగై మత్తుడై పండుకొనగా వస్త్రహీనుడై పండుకొనెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి దిశమలను వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి. ఏమండి, ఇక్కడ చూశాడండి, ఒక దృశ్యం చూశాడు. చూసినప్పుడు అతను మత్తుడై ఉన్నాడు. కొడుకుగా ఇతను ఏం చేయాలంటే ఎవరికి చెప్పకుండా ఒక బట్ట తీసుకొచ్చి అన్న తమ్ముడు చేసిన పని అతనే చేయాలి. అతను చూసి ఆ పని చేయకోకుండా వాళ్ళిద్దరికి కూడా తెలియపరుస్తాడు. తెలియపరిచినప్పుడు ఇదంతా తెలుసుకున్న తండ్రి ఫీల్ అవుతాడండి, సిగ్గుపడతాడు. నా పట్ల ఇలా జరిగినప్పుడు, నేను మత్తుడనే ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఇదా అన్నట్లుగా ఫీల్ అయ్యి అతన్ని శపించినట్లుగా. అంటే నోవాహు సిగ్గుపడకూడదు, కానీ సిగ్గుపడిన పరిస్థితి అక్కడ జరిగింది కాబట్టి అది అక్కడ శపించినట్లుగా మనకు అర్థమవుతుందండి. కానీ అన్ని విషయాల్లో మాత్రం నేను చాలామందిని చూస్తున్నానండి, అన్ని విషయాల్లో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏదన్నా చెడు పనులు, అసహ్యకరమైన కార్యాలు జరిగించే తత్వం కానీ అటువంటి పరిస్థితుల్లో కానీ మనిషి ఉన్నప్పుడు సిగ్గుపడాలి. చాలామంది అండి బళ్ళ మీద భార్యాభర్తలు వెళ్తుంటారు. ఒక మంచి స్త్రీ ఎలా కూర్చుంటుంది అంటేనండి, చాలా ఒదిగి కూర్చుంటుంది. అవసరమైతే మయాన అలా పాపో బాబో ఎవరు ఉంటారు కదా, మన మయాన్ని కూర్చోబెట్టి తప్పనిసరి అయితే తప్ప, అంటే పట్టుకుని కూర్చోకపోతే పడిపోతామనే భయం ఉంటేనే తప్ప ఎక్కువగా రాసుకొని కూసుకొని కూర్చోవాలనే పరిస్థితి కానీ ఆలోచన కానీ అసహ్యకరమైన పరిస్థితులు చేయరండి. చక్కగా ఒదుగు కూర్చుంటారు. చూసిన వాళ్ళు ఏం అనుకోకూడదు. భార్యాభర్తలు అయితే మట్టుకు అలా కూర్చోవాలా? ఇంకా కొంతమంది ఉంటారండి, భార్యాభర్తలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు నడిదాలుతుంటే ఆ నడు చుట్టూ చేసి పట్టేసుకుని నొక్కేసుకుంటూ. మీరు అపార్థం చేసుకోకూడదండి. అసలు ఆయన బయట తోలనిస్తుందా పడగొట్టేస్తుందా అన్నట్లుగా. ఏంటంటే నీకు ఇల్లు లేవా, వాకిలు లేవా? దేవుడు రాత్రిని కలగజేయలేదా? రాత్రిని కలగజేశాడు కదా. నీ తండ్రి నీకు గృహాలు కట్టించాడు కదా, నీకంటూ ఒక గదినిచ్చాడు కదా. నీ భార్యాభర్తల సంబంధం, నీ ప్రేమ అవన్నీ అప్పుడు చూపించుకో. రోడ్డు మీద చూపిస్తుంటే ఏమంటారండి, ఎవరు నాయన మరీ ఎంత ఇడ్డోరమా, ఎంత సిగ్గుమాలని పని అనుకునేటట్లుగా కొందరు ఉంటారు. కొందరు చాలా పద్ధతిగా ఉంటారు. అలా కూర్చోవటం ఆ స్త్రీకి గౌరవం, ఆ స్త్రీకి అందాన్ని రెట్టింపు చేస్తుందండి. అలా కూర్చోవటం, ఇలా కూర్చోవటం అసహ్యకరం.
మళ్ళీ దేవుడు ఎంత న్యాయంగా మన పక్షాన్ని ఆలోచిస్తున్నాడో, మన బలహీనతలు తెలిసి ఆయన ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. పాతనిగా నిబంధన గ్రంథంలో అయితే కొత్తగా పెళ్ళైన స్త్రీని ఆ భర్త యుద్ధమునికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు సంవత్సరం కాలం పాటు. ఒక వ్యాపారానికి ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోకూడదంట, వెళ్ళకూడదు. ఎందుకని? కొత్తగా పెళ్ళైన ఆ పురుషుడు ఆ స్త్రీని సంవత్సరం పాటు ఆమెను సంతోషపెట్టాలి. ఇవన్నీ దేవుడికి మన గురించి మన పరిస్థితికి తెలిసే కదా చేసింది. మన పరిస్థితి తెలిసి ఇటువంటి చట్టాన్ని చేసి దేవుడు రాయించాడండి. సిగ్గుపడవలసిన పరిస్థితులు చేయకూడదండి. అన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు. అన్ని విషయాల్లో సిగ్గు అనేది పడకూడదు. మరి ఏ విషయంలో సిగ్గుపడకూడదు? మళ్ళీ కొన్ని చూద్దాం. ఏ విషయంలో సిగ్గుపడకూడదు? కొంతమందిని ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారండి. ప్రార్థన చేయమంటే సిగ్గుపడదు. ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడవలసిన పని లేదు కదా, దేవుడు సంతోషిస్తాడు. పాట పాడాలంటే కొంతమంది సిగ్గుపడతారు. దేవుని వాక్యం చెప్పాలన్నా కొంతమంది సిగ్గుపడబో అంటారు. కానీ ఇటువంటి విషయాల్లో మనిషి ఎక్కడ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. అయిన దానికి కాని దానికి సిగ్గుపడకూడదండి. సిగ్గుపడకూడదు. చెడు కార్యములు చేయటానికి సిగ్గుపడాలి. చెడు అనేది మనకు తెలుసు, అయినా చేస్తున్నాం సిగ్గు లేకపోతే. ఇదివరకు చిన్నగా సరదాగా ఒక క్యాసెట్ విన్నానండి. నేను క్యాసెట్ విన్నాను. పంతులు గారు, టీచర్ గారు ఇక్కడ పంతులు గారు క్యాసెట్ పెడతారండి. ఆ క్యాసెట్ ఉప్పు కప్పు పద్యం చెప్పండి రా బాబు అంటాడు. ఎవరు కూడా సరిగ్గా చెప్పడం. మగవేద వాళ్ళు ఎవరు సరిగ్గా చెప్పలేదమ్మా. అనసూయ అమ్మ నువ్వన్నా ఒక్క పద్యం చక్కగా చెప్తావమ్మా. నేను చెప్తానండి మాస్టర్ గారు, నేను చెప్తానండి మాస్టర్ గారు. చెప్పమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు. బాగుంది, బాగుంది. ఇక్కడికి పురుష్ పురుష్ సిగ్గు వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. పురుష్ అంటే అయిపోయింది. ఏంటమ్మా చెప్పమ్మా పద్యం అంటే పురుషు. నేను సిగ్గు వచ్చేస్తుందండి. నువ్వు ఏమంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యాక సోదాభిరామ వినురవేమ అంటే నీకేమైంది? అక్కడ సిగ్గుపడాలా? సిగ్గు అసలు మగవాడంటే తెలియనట్లుగా, మగవాడు మొహం చూడనట్లుగా అలాంటి సిగ్గు అవసరం లేదు. ఎక్కడ సిగ్గుపడాలి? మరి సిగ్గుపడితే ఎలా ఉండాలి? ఇస్కరియోతు యోధా గారు మనందరికీ తెలుసండి, బాగా తెలుసు మనందరికీ. యేసుప్రభుతో ఉన్నారు, యేసుప్రభుతో తిన్నారు, మంచి సాహిత్యంగా ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? సిగ్గుమాలిన పని చేశాడు. సిగ్గుమాలిన పని చేసి సిగ్గుతోనూ భయంతోనూ ఊరేసుకు చచ్చిపోయాడు. కాదంటారా? అంటే భయము పశ్చాత్తంతో పాటు సిగ్గు ఉందంటారా లేదంటారా? ఎలా చెప్పగలను అంటే ఈయనేనండి రేపు పొద్దున బతుకున్నాడు అనుకోండి, ఈయనే ప్రభువును పంపి అప్పగించింది, ఈయనే ప్రభువును అప్పగించింది, ఈయనే అప్పగించింది. వీళ్ళందరూ కూడా అంటారండి. వీళ్ళందరూ అంటారు అదొక బాధ, పశ్చాత్తాపం, నిరపరాధిని అప్పగించాను అని ఒక భయంకరమైన సిగ్గు, పశ్చాత్తాపం, భయంతో ఉరి వేసుకుని చనిపోయాడండి. మరి ఏ విషయంలో సిగ్గుపడకూడదో పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రిక 2వ పత్రిక చూద్దామండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదువు. వారిలో పౌలు గారు మాట్లాడుతున్నారు. వారిలో హుగిల్లు, హెర్మోగ్నే అనువారు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఎందుకు చూపుతున్నాడు కనికరము? అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. చూసారండి, సిగ్గుపడక. పౌలు గారికి ఇబ్బంది వచ్చింది. ఒక దైవ సేవకుడికి, ఒక దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు కొంతమంది దూరస్తులు అయిపోతారండి. కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దూరస్తులు అయిపోతారు. ఎందుకని?
అతను సిగ్గుపడక శ్రద్ధగా నన్ను శ్రద్ధగా వెతికాడండి. కనుగొని ఆ కష్టాల్లో ఒక దేవుని సేవకుణ్ణి, పౌలు గారిని, దేవుని వాక్యాన్ని ప్రకటించే భక్తుడిని విడిచిపెట్టకుండా శ్రద్ధగా, లోకం ఏమనుకుంటుందో నాకు అనవసరం, సిగ్గుపడక శ్రద్ధగా వెతికాడంటండి. అలా ఉండాలండి. అటువంటిప్పుడు సిగ్గుపడకూడదు. అవును, మన మీదకి ఎవరైనా వచ్చారు, అక్కడ మీటింగ్ ఏంటి, అదేంటి ఇదేంటంటే అందరూ కలిసి మాట్లాడాలి. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? అందరూ కలిసి మాట్లాడి సర్ది చెప్పాలి. గొడవలకి వెళ్ళాలని చెప్పట్లే. మళ్ళీ నేను క్రైస్తవుడికి ఉన్న మంచి లక్షణం అదండి, గొడవలకి ఎవరికి కూడా వెళ్ళకూడదు. ఏ విషయంలో, ఇంకో విషయం చదువు, ఏ విషయంలో సిగ్గుపడకూడదు. 2:15 తిమోతితో అంటారు పౌలు గారు, దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండాలి. దేవుని పని విషయంలో సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నిన్ను నీవే చదవమా దేవునికి కనపరుచుకున్నాము. దేవునికి కనపరుచుకో. నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వు వాక్యం సరిగ్గా చెప్తే సిగ్గుపడే పనే లేదు. నువ్వు అబద్ధాన్ని ప్రకటిస్తే సిగ్గుపడాలి. రేపొద్దున్న సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే, తిమోతికి చెప్తున్నారండి పౌలు గారు, బుద్ధులు నేర్పుతున్నాడండి, జ్ఞానాన్ని నేర్పుతున్నాడండి. ఒక యవనస్తుడికి చెప్తున్న మాటలండి. వాక్యము వాస్తవంగా ప్రకటించేవాడు దేవుని ఎదుట సిగ్గుపడవలసిన అవసరత లేదు. వాక్యం సరిగా అంటే దేవుడు చెప్పమన్నది, ఏది చెప్పమన్నాడో, ఏది వ్రాయించాడో అదే చెప్పాలి. అటువంటిది చెప్పినప్పుడు ఎవరు కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదండి. ఇవాళ నువ్వు అబద్ధ బోధ చేసావా, సిగ్గుపడాలి. విశ్వాసుల్ని బాధించావా బోధ చేత, సిగ్గుపడాలి. దేవుని పిల్లలండి విశ్వాసులు. వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో నువ్వు జాలి చూపాలే కానీ అత్యామని ఇత్యామని కూడా నువ్వు ప్రకటించావనుకోండి, దేవుడు మీకు శాపం చేస్తాడని నాకు చెప్పావనుకోండి, అది ఒట్టి మాట కాబట్టి నువ్వు సిగ్గుపడాలి. అందుకనే సిగ్గు అనేది దేవుడు పెట్టాడు. ఆ సిగ్గు వలన ఏమవుతుందంటే మనిషి సరిచేయబడతాడండి. మనిషి సరిచేయబడతాడు. చాలామంది మాటల్లో ఎలా నీకు సిగ్గు లేదా, శరం లేదా అంటూ ఉంటారు. మంచి పని చేస్తే ఎవరు అనరండి, చెడ్డ పని చేసినప్పుడు నీకు సిగ్గు శరం లేదంటారా అంటారు. మీరు నవ్వనంటే ఒక మాట చెప్తానండి. నేను సినిమాలు బాగా చూసేవాడిని. పద్దాకి ఈ మాట చెప్తాను మీరు అనుకోబోకండి. సినిమాలు చూసేవాడిని. పెళ్ళయ్యాక కూడా నేను సినిమాలు అలవాటు తగ్గించుకోలేకపోయాను. నాకు పెళ్ళైపోయింది, నా భార్య ఇంటికాడ ఉంది. నేను ఫస్ట్ షో, సెకండ్ షో 2 సినిమాలు కూడా చూసేసాను. చూస్తే ఎంత అవుతుందంటే టైం అప్పటికి అంటే భార్య అంటే వాడు వచ్చింది కానీ సినిమాలు ఎప్పుడు నుంచి చూస్తున్నాను నేను, ఒక్కసారి వదిలిపెట్టగలమా అన్నట్టుగా చూశానండి. వచ్చి ఇంటికి వచ్చాక తలుపు తీయమంటే తీట్లా. ఈ సిగ్గు సరం పెట్టలేదా? సిగ్గు తలుపు తీయి అని ప్రదాయపడాల్సిన పరిస్థితి. ఇంకొకళ్ళు అయితే నేను మూర్ఖుడు కాదండి, చేసింది తప్పు అని నాకు తెలుసు. నేను చేసిన తప్పు. 1 గంటకు భార్య దగ్గరికి ఇంటికి వస్తే ఎలా ఉంటుందని చెప్పండి. నేను మాట్లాడడానికి స్కోప్ లేదు. బతిలాడు కొంచెం తప్ప మాట్లాడే స్కోప్ నాకు లేదు. నేను తప్పు చేశాను కాబట్టి ఎప్పటికో తీసేదండి. ఆడవాళ్ళు జాలిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, క్షమిస్తారు చాలామంది. క్రమంగా తగ్గించుకున్నాను కానీ ఇప్పుడు కూడా నేను కొన్ని సినిమాలు అప్పుడప్పుడు చూడాలని అనిపిస్తుంది, చూస్తాను.
అలాగని ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా సిగ్గుపడకూడదని కాదు. కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడాలి. ఆ సిగ్గుపడ్డాము మనం అంటే ఆ సిగ్గు వలన, ఆ సిగ్గుపడే సన్నివేశం వల్ల మనకు గౌరవం కలగాలండి. మనకి గౌరవం కలగాలి, లేకపోతే నొప్పి కలగాలి. మనందరం రెట్టింపు కావాలి, మనందరం రెట్టింపు కావాలి. మన విలువలు పెరగాలి, విలువలు పెరగాలి, మన ప్రతిష్ట పెరగాలి. అది ఎలా సాధ్యం? అది ఎలాగ సాధ్యం? సిగ్గు పడటం వలన గౌరవం పెరగాలి, మనందరం రెట్టింపు కావాలి, మనందరం ఇమ్మడింపు పడాలి. మన బంధువులు ఇంటికో స్నేహితులు ఇంటికో ఎక్కడ ఎత్తా ఉంటాం, అప్పుడప్పుడు వెళ్తాం. వెళ్ళినప్పుడు అందులో టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏమన్నా కూల్ డ్రింక్ తాగుతారని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం? ఏమనాలి? అదే వద్దులేండి తాగండి అనాలి. అది తాగండి అని వాళ్ళు అనాలి. అంతే కదా? అంతేకాని పడరా పడరా ఎప్పుడు ఎత్తాలో ఎదురు చేస్తున్నాను అనకూడదు. అప్పుడు ఇదేంటి బాబు ఎట్టా సిగ్గులు ఎక్కడ మాట్లాడతాయండి? సిగ్గులు వద్దు అన్నాళ్ళు ఇస్తారు, మీరు తాగుతావు. అప్పుడు మన గౌరవం దొరుకుతుంది. గౌరవం పెడతారు, చేప లేకపోతే మొక్క వేసి పెడతారు. ఏమండి? పెట్టినప్పుడు ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం అదే వద్దండి అనాలి. వేసుకోండి. అది గౌరవం నీకు. అప్పుడు నీకు గౌరవం కలుగుతుందా? అంతేగాని వేయండి ఇంకో మొక్క వేయండి అని మనం అనిపితే అక్కడ మనం అవమానం బయటికి అదే అనకపోయినా ఏంటి కదా అలా చేసినట్టు అనుకునే పరిస్థితులు జరుగుతాయి. తాగనప్పుడు తాగకూడదు, వద్దులేండి, సార్లేండి అనాలి. కొంచెం తాగాలి, తాగుతానంటే అవసరమైతే తాగి. కానీ నువ్వు అక్కడ మాత్రం వాళ్ళకి సిగ్గు సరళింది వాళ్ళగా మనం కనిపించకూడదు. అంటే సిగ్గు అలాగే మన గౌరవం పోతుంది. అప్పుడు ఇవ్వండి అంటే గౌరవం పోతుంది, తక్కువ వారిగా కనిపిస్తాము, సిగ్గు లేని వారిగా వాళ్ళ దృష్టిలో మనం ఉంటాము. సిగ్గుని ప్రదర్శించి అప్పుడు మన గొప్పవాళ్ళుగా మనమే కనిపిస్తాము. ఇక్కడ సిగ్గుని మనం ప్రదర్శించడం వలన మన గౌరవం పెరుగుతుంది. అంటే సందర్భాన్ని బట్టి సిగ్గుని అందమైన హారముగా మనం మార్చుకోవాలి. అందమైన సిగ్గును హారంగా మనం మార్చుకోగలగాలి. సిగ్గుపడే పనులు మాత్రం చేయకూడదు. ఒక సంబంధం కుదిరింది అనుకోండి, పెళ్లికి సంబంధం కుదిరింది. పెద్దలు ఓకే, అటు పెద్దలు ఇటు పెద్దలు అందరూ ఓకే. పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరికి, స్త్రీ పురుషులిద్దరికి కూడా ఓకే. ఆ పెళ్లి పీటల మీదకి ఆయన తీసుకొచ్చేటప్పుడు ఎంత హంగానే ఉంటుంది. కూర్చోబెట్టడానికి ముందు తీసుకుని వస్తున్నప్పుడు ఆ స్త్రీని చక్కగా అలంకరిస్తారండి. చుట్టూ ఉన్న అందరికన్నా వెరైటీగా అలంకరిస్తారు. తన చుట్టూ ఉన్న అమ్మాయిలందరికంటే ఎక్కువగా అలంకరిస్తారు. తీసుకుని వచ్చేటప్పుడు 4 తీసుకొస్తుంటారు. 4 లేక 5 ఎంతమందైనా కావచ్చు. పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తున్నప్పుడు ఆ సిగ్గు పడుతుంది ఆ పిల్ల. ఆ అమ్మాయి సిగ్గు పడాలి. అక్కడ సిగ్గు పడటం వల్ల ఆ స్త్రీకి గౌరవం పెరుగుతుంది. నిదానంగా నడుస్తూ అడుగు వేస్తే అడుగు కింద చచ్చిపోతుంది అన్నట్లుగా చక్కగా నడుస్తారు. అంత మనం చక్క పనులన్నీ చేసుకునే స్త్రీలు ఆ టైంలో అలాగే నడవాలి. ఆ స్త్రీని అందాన్ని రెట్టింపు చేస్తుందండి ఆ సిగ్గు. ఆ స్త్రీ అందాన్ని రెట్టింపు అయినట్లుగా తీసుకొని వస్తారు. అలా అందాన్ని రెట్టింపు చేస్తుంది, గౌరవం పెంచుతుంది. అలా సిగ్గుపడాలి. అది చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో, ఆ సందర్భంలో చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. అందుకని దేవుడు వివాహ విషయంలో కూడా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మనుషులు కూడా చాలా ఘనంగా చేయాలని ఆశపడుతుంటారు. ఏంటంటే ఇది పెళ్ళండి, వివాహం ఎప్పుడు లేని సంతోషమే, ఎప్పుడు లేని సంబరమే, ఎప్పుడు పెట్టని ఖర్చు. ఇవన్నీ కూడా వివాహ సందర్భంలో తల్లిదండ్రులు పిల్లల కోసం ఖర్చు పెడటానికి ఇష్టపడతారు.
ఆ వివాహ సమయంలో మంచి ఘనమైన జరిగింది. ప్రియులారా, ఆ వివాహ సందర్భం అనేది మంచి ఘనమైనది, సంతోషకరమైనది. పిల్లలు, పెద్దలు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా గడిపే ఆ సమయం. మన హంసం పేరు ఏంటండి? సిగ్గు. పెళ్లికి మాత్రం పీటలను తీసుకుని వస్తున్నప్పుడు మధ్యలో చందమామలాగా వీడియోలు ఉన్నాయండి. వీడియోలు ఉంటాయి, ఫోటోలు చేస్తుంటారు. మేఘాల్లోంచి వస్తున్నాం, ఒక జాబిలిలాగా తీసుకుని వస్తుంటే ఆమె సిగ్గుపడుతూ చక్కగా నడుస్తూ ఉంటే అది ఎంతో అందమైన సన్నివేశం అండి స్త్రీ జీవితంలో భూమి మీద. చక్కగా పాటలు పెట్టాలంటారు. ఏమండి, పెళ్ళి అనేది 10,000 చేసేవాళ్ళు ఉన్నారు, 10 కోట్లతో చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. 10 కోట్ల ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కూడా, స్థాయిని బట్టి. చక్కని పాటలు వినబడుతుంటాయి, ఫోటోలు, వీడియోలు అందరూ చేస్తుంటారు. అంతా సంతోషమే. అక్కడ సంతోషకరమైన సమయం ఒక స్త్రీ పురుషుడి వివాహ సమయం. మంచి మంచి పాటలు, చక్కని నడక, సిగ్గుపడితే వచ్చే స్త్రీ, అందాల హంస నడక, మా అమ్మాయి పెళ్లి నడక, అమ్మ సిగ్గుపడకే, పేచి ఉన్నాడు పెళ్లి కొడుకే, ఈ ఏటికి ఇరువురొకటైతే మేదటికి ముగ్గురైతారే, బంగారు బొమ్మ రావమ్మ, పందిట్ల పెళ్లి జరిగేను. వివాహం జరిగిన తర్వాత దేవుడిచ్చే బహుమానం అండి. మేదటికి ముగ్గురు అవుతారు అంటే దేవుడిచ్చే బహుమానం. పాప కావచ్చు, బాబు కావచ్చు. అలా రావాలండి, అలా రావాలి. అక్కడ సిగ్గు ప్రదర్శించాలి, నీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలి. అది నీకు గౌరవప్రదంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు ఇక్కడ సిగ్గు ఘనతగా, గౌరవంగా, అందం రెట్టింపు చేసేటట్లుగా మనకి కనిపిస్తుంది. అలా కాకుండా ఆ స్త్రీ, ఆ పెళ్లి కుమార్తె నలుగురు చేత అలంకరించబడి చక్కగా నిదానంగా సిగ్గుపడుతూ నడుచుకుంటూ వస్తే స్త్రీయే. నేను అడలేనా, వదలండి, పట్టుకోవాలండి, నేను రక్తం వెళ్ళిపోతానని గడగడలు పిలిపేందుకు కూర్చుందనుకోండి, ఎలా ఉంటుంది? సిగ్గుమాలిన పనిలాగా ఉంటుంది. సిగ్గుమాలిన పనిలాగా ఉంటుంది. అక్కడ అలా ఉండాలి, అక్కడ అలా ఉండాలి. సిగ్గు వలన నీకు అక్కడ గౌరవం రావాలి తప్ప సిగ్గుమాలిన ఒక్క టకటకట వచ్చి కూర్చోకూడదు. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారండి. ఫస్ట్ నైట్ పెళ్ళైన తర్వాత ఎప్పటికో వారానికో 4 రోజులకో 10 రోజులకో ఫస్ట్ నైట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినప్పుడు పెళ్లి కుమార్తెను, ఆల్రెడీ పెళ్లి కుమారులు ఉంటాడు, గదిలో ఉంటాడు. పెళ్లి కుమార్తె పాల గ్లాసుతో ఇచ్చి వానికి వెనకింటే వెనక్కేస్తుంటుంది. వెనకింటే పోస్తా ఉన్నప్పుడు, వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ సిగ్గుపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సిగ్గుపడితేనే ఆ సన్నివేశంలో చక్కగా అందంగా అనిపిస్తుంది. అలా కాకుండానే పెళ్లి కుమార్తె గదిలో ముందుగా వెళ్ళిపోయి కూర్చొని, గదిలోకి వెళ్ళిపోయి ఆడాడు ముందే వెళ్ళిపోయి కూర్చొని పెళ్లి కుమారుడు వెనకమాలి వచ్చే పరిస్థితి, గదిలోకి వెనకమాలి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆ స్త్రీ రా ఏంటి ఎంత లేక నీకోసం ఎదురు చేస్తున్నాను అని అందనుకోండి, ఆ పరిస్థితి అండి చాలా దారుణం అండి. పెళ్లివాడు దేవుడు ఎరుగు, ఫస్ట్ ఎయిడ్ వాడు దేవుడు ఎరుగు, ఇదేంట్రా బాబు ఇలా మాట్లాడుతుందని ఒక భయంకరమైన ఆలోచనలకు వెళ్ళిపోతాడు. ఫస్ట్ నైట్ మాట మర్చిపోతాడు, అప్సెట్ అయిపోతాడు. రకరకాల అక్కడి నుంచి రకరకాల పరిస్థితులు, రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు. ఎందుకంటే ప్రవర్తన అక్కడ తేడా వచ్చింది, తేడాగా మాట్లాడింది. ఇది అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తుందండి. తర్వాత ఇటువంటి పరిస్థితి అనేకమైన ఇబ్బందులు రావచ్చు.
అలాంటి ప్రవర్తన కలిగే స్త్రీలు ఉండకూడదు. అలాంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు. చక్కగా ఎదుగు ఉండాలి, సిగ్గుపడాలి, చక్కని అందాన్ని అక్కడ ప్రదర్శించాలి. ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, ఎంతోమంది గొప్ప గొప్పగా పెళ్లిళ్ళు జరుపుకుంటున్నారు, ఎంతోమంది గొప్ప గొప్పగా వివాహాలు జరుపుకుంటున్నారు, ఎంతోమంది గొప్ప గొప్పగా పరిణయాలు జరుపుకుంటున్నారు. ఒకటేనండి భాష, మాట తేడా. పరిణయము, పెళ్లి, వివాహము జరుపుకుంటున్నారు. కానీ ఈనాడు ఎన్నో వివాహాలను చూస్తున్నాను. ఇంత గొప్పగా చేసిన వివాహం, ఇంత గొప్పగా జరిగించిన దేవుని వ్యవస్థ అయిన వివాహము కొద్ది రోజుల తర్వాత చూస్తే సమస్యలు, గొడవలు, కోర్టులు, విడాకులు అనే పరిస్థితులు చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏ దేవుని మాట అయితే ఇదంతా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవునికే అవమానం తెచ్చిన వాళ్ళం మనం అవుతాము. కాబట్టి ఏ దేవుడి మాట ఆజ్ఞను మీరు ఆదాము అవ్వలు సిగ్గుపడవలసి వచ్చిందో, దేవుని మాట మేనటం వల్ల సిగ్గుపడవలసి వచ్చింది. దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించకపోయినా సిగ్గుపడవలసిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో వస్తూ ఉన్నాయి. దేవుడి మాటలు వినక, తెలియక రకరకాలుగా భార్యాభర్తల బంధాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నామండి. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు వివాహ బంధం పటిష్టంగా ఉండాలని, నేను ఏర్పాటు చేసిన వివాహ బంధం ప్రతిష్టంగా ఉండాలని ఎన్నెన్నో మాటలు రాయించాడండి బైబిల్ గ్రంథమందు. భార్యాభర్తలైన వారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆలోచించాలి, గౌరవించాలి, స్వీకరించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన జీవితాల్లో సమాధానం కూడా కలిగి ఉంటామండి. భార్యాభర్తలైన వారు దేవుని మాటలు స్వీకరించి సమాజంలో నవ్వులపాలు కాకోకుండా ఉండాలి. అప్పుడు దేవుని ఎదుట సిగ్గుపడిన భార్యాభర్తలుగా మనం ఉంటామండి. దేవుని ఎదుట సిగ్గుపడిన భార్యాభర్తలుగా ఉంటాము. అది దేవునికి సంతోషం. స్త్రీ పాత్ర పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లల కనటంతో ముగిసిపోలే. స్త్రీ పాత్ర పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు కనటంలో ముగివేలా. దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుడి జ్ఞానంతో పెంచాలి, వారి జీవితాలను కూడా జ్ఞానంతో నింపాలి. అప్పుడు స్త్రీ పాత్ర మాత్రమే సక్సెస్ అవుతుందండి. వివాహం చేసుకోగానే కాదు, పిల్లలను కనగానే కాదు, మనం దేవుని తెలుసుకున్నాం. మన పిల్లలు కూడా దేవుని తెలుసుకునే వారులుగా దేవుని జ్ఞానంతో ఏది మంచి, ఏది చెడు, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి, ఈ విషయాలన్నీ తల్లి తండ్రులు, కూతురు విషయంలో తల్లి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, కొడుకు విషయంలో తండ్రి బాధ్యత కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి జీవించినప్పుడు మన జీవితాలు, వివాహ వ్యవస్థ అనేది సమాజంలోనే కానీ దేవుని ఎదుట కానీ సిగ్గుపడవలసిన అవసరత లేదు. కాబట్టి మనం చెడ్డ పనులు చేసి సిగ్గుపడకూడదు. సిగ్గు అనేది మనకి గౌరవం కలగాలి. సందర్భాన్ని బట్టి ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా అనేక మంది ఇశ్రాయేలు జనాంగాలు కూడా దేవుడికి వ్యతిరేకమైన సిగ్గుమైన కార్యాలు జరిగించారండి. దేవుడి కోపానికి దూరమైపోయారు ప్రియులారా. క్రైస్తవులైన వారు అలా ఉండకూడదు. సమాజంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, దేవుడు నచ్చినట్లుగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తల వ్యవస్థను బట్టి దేవుడు తెలియకపోయినా తెలుసుకున్నవారు మనంగా ఇంకా మెలుకోగలిగి, జాగ్రత్త కలిగి, సమాజంలో సిగ్గుపడే పరిస్థితి కొని తెచ్చుకోకుండా జాగ్రత్త కలిగి మనందరం కూడా బ్రతకవలసిన వారమై ఉన్నాం. స్త్రీ పురుషులిద్దరూ దేవుని మంచి ప్రవర్తన కలిగి దేవుడిచ్చి గర్భఫలాలను అంటే దేవుడి పిల్లలను పెంచాలి. ప్రతి విషయంలో పిల్లలకు దేవుని మాటలు చెప్పి దేవుని నీతిని నేర్పించాలి. ఈ మధ్యన ఒక వార్త విన్నామండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక వార్త. 15 సంవత్సరాలు కుర్రాడంటండి, కన్న తల్లిని చంపేశాడంటండి, పొడిచి 15 కాట్లు అంటండి కత్తితో. ఇంకో స్నేహితుడు వాళ్ళు కూడగట్టుకున్నాడు, వాడికి వీడికి కనెక్షన్ ఉందో, వాళ్ళిద్దరు చెడు మార్గంలో వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో సంపాదిద్దాను. ఆ తల్లి మందలించింది. కన్న తల్లిని చంపేసిన
కొడుకు అండి, కసాయి కొడుకు. ఇది ఒకటే కదండి, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. టీవీ పెట్టి కూర్చుంటే పొద్దున్నే ఎన్ని మంచి మాటలు వస్తున్నాయి అని చెడ్డ వార్తలు కూడా వినాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సమాజంలో ఎవరికి కూడా దేవుని గురించి కానీ దేవుని వాక్యం గురించి కానీ అసలు భయం లేని వారిగా ఇష్టానుసారంగా ఇప్పుడు కూడా నా చిన్నతనంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సెల్ఫీలు అంటున్నారు, ఫోన్లు అంటున్నారు. జాగ్రత్త పడాలి. పిల్లల విషయంలో జ్ఞానం నేర్పాలి. జాగ్రత్త పడాలి ప్రియులారా. ఇప్పుడు పడిన మన జాగ్రత్త మనకు సంతోషాన్ని ఇస్తుంది. వివాహానికి ఎంతో ఘనంగా జరుపుకోవాలి అనుకుంటాము. ఆ వివాహం విలువలు మనం కాపాడుకోవాలి. వివాహం విలువలు మనం కాపాడుకోవాలి. దేవుని సంతోషపెట్టాలి. అప్పుడు మన కుటుంబంలో కూడా సమాధానం కూడా కలిగి ఉంటాము అని దేవుని తెలుసుకుని రక్షణ పొంది యేసుక్రీస్తుని భర్తగా వివాహమాడనున్న సంఘము. సంఘానికి భర్త ఎవరండి? యేసుక్రీస్తు రాబోతున్నాడు. వధువు సంఘంగా మనం సిద్ధపడాలి. సంఘంలో ఎటువంటి కలత, మత్స, ముడత, కళంకము ఏమి ఉన్నా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. వధువుని పెళ్లి చేసుకోవడానికి యేసుక్రీస్తు గారు రాబోతున్నాడు. భర్తగా వివాహమానన్న సంఘము లో ఉన్న మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పెండ్లు కుమారుడు రాబోతున్న క్రీస్తును సంఘము పెండ్లు కుమార్తెగా సిద్ధపడి సంఘము సిరునవ్వుల సిగ్గులతో ఆయనను ఆకర్షించుకోవాలి. అప్పుడు క్రైస్తవునిగా క్రీస్తుని నమ్మిన మనకు అందం ఉంది. అది అందం అండి, అసలైన అందం. మన అందం రెట్టింపు అవుతుందండి. దేవుడు యేసుక్రీస్తు వారు తనకు పెళ్లి కుమారుడిగా వస్తున్నప్పుడు మనం సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదు. దేవుడు నమ్ముకుని రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు నచ్చినట్లుగా పరిశుద్ధంగా యథార్థంగా ఒక వివాహానికి ముందు స్త్రీ ఎంత పవిత్రంగా తన అందాన్ని సిగ్గు ద్వారా చక్కగా ఎదురువింపు చేసుకుని ఆకర్షించుకుంటుందో అటువంటి ఆకర్షణలో ప్రభు మనల్ని ఆకర్షించాలి గురుగారు. అటువంటి ఆకర్షణ ద్వారా మనం మంచి ప్రవర్తన ద్వారా ఆత్మీయ భావం తీసుకోవాలి. మంచి ప్రవర్తన ద్వారా మనం ఆకర్షించబడాలి. ఎందుకంటే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు, భార్య భర్త పవిత్రుడిగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే యేసుక్రీస్తు వారి సంఘం కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే ఉండాలి. నిజ జీవితంలో అలాగే ఉండాలి, భక్తి జీవితంలో అలాగే ఉండాలి. సిగ్గుపడే పనులు ఎక్కడ కూడా మనం చేయకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండి ఈ భూమిగా సంతోషాన్ని సమాధానం కలిగి మన పిల్లల్ని దేవుళ్ళలో పెంచి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి మన భక్తి జీవితానికి సార్థకత ఎప్పుడు ఆయన రాకడప్పుడు మనం ఎత్తబడినప్పుడు విడవబడే వారిలో ఉంటే సిగ్గుపడిన వారి లెక్కల్లో ఉంటాం. అలాగని సిగ్గుపడే పరిస్థితులు ఎవరూ ఉండకూడదు. ఎవరు క్రైస్తవులు, స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని విషయాల్లో వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతకకపోతే మనల్ని మనం మోసగించుకున్నట్లే. పాట అర్థమైందండి? ఏమైనా తప్పుగా చెప్పండి మీకు. ఏమన్నా నేను సొంతంగా కొన్ని మాటలు తీసుకొని ఆ పాఠం కాదని ఈ పాట చెప్పాలని ఆశపడి చెప్పానండి. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ఇదిగో ఆయన ఎప్పుడైతే నేను ఆయన సృష్టించిన ఆదాము అనే కుమారుడు తండ్రి పాపం చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, తప్పు చేశాడో, సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గుపడిపోయి దాక్కున్నాడు తండ్రి. ఆనాటి నుంచి ఈనాడు కూడా నాయన సిగ్గు అనేది నాయన ఈ భూమి మీద ఈ మనుషుల మధ్యన సిగ్గు అనేది ఏంటి నాయన? ఆ పండు తినడం ద్వారా నాయన సిగ్గు అనేది భూమి మీదకి వచ్చింది. మంచి చెడలు తెలివిచ్చే వృక్షంలో ఆ ఫలంలో సిగ్గుని కూడా మేము పెట్టాలి తండ్రి. ఎందుకంటే మనుషులు సిగ్గుపడే విషయాల్లో
సిగ్గుపడాలి. చెడు కార్యాలు చేసి సిగ్గుపడాల్సిన పని తెచ్చుకోకూడదని కూడా నాయన నాకు నేర్పించాలి తండ్రి. నేను నీ పిల్లలంగా నాయన మీకు సంతోషాన్ని కలిగించాలి, నీ ముందు ధైర్యంగా నిలబడాలి. సిగ్గుపడే అవమానం తెచ్చుకునే పనులు కానీ నీకు దృష్టిలో నేను చేయకుండా నాయన సిగ్గు కలిగి సిగ్గు మానిన పనులు మేము చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ నిన్ను నాయన సంతోషపెట్టే జీవితంతో నేను జీవించి నీ సన్నిధికి చేరుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.